అందరికీ వందనాలు. దేవుడిచ్చిన దినం బట్టి, ఆయన సమయం బట్టి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈరోజు మేము బ్రతుకున్న బాగున్నామంటే దేవుని కృప ఉన్నాను. మరి ఒక విషయం చెప్పగలను ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు గారు తను ఎక్కువగా చెప్తున్న మాట ఏంటి అంటే, మరి తిమోతికి చెప్తాడు, తిమోతి నాతో పాటు నువ్వు శ్రమ అనుభవించు అంటాడు. అసలు శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? శ్రమ అంటే ఎందుకు మన చేతులు వస్తూ ఉంటుంది? శ్రమ మనల్ని ఏ రీతిగా మరి మలుస్తూ ఉంటుంది అని మనం చూసుకుంటే, శ్రమ అనేది మన జీవితంలో ఒక దేవుని దగ్గర చేసే ఒక ఆయుధమే ఉన్నది. శ్రమ అనేది మన జీవితంలో దేవునికి దరి చేసుకునే ఒక అనువైధంగా పనిచేస్తూ ఉంటుంది. ఏంటయ్యా, అందరు శ్రమలకు బయట పోవాలని ఆలోచిస్తారు, కానీ శ్రమలో ఉంటారని ఎవరు ఆలోచిస్తారంటే, మరి అపోస్తలుడైన పౌలు గారు అదే మాట చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, నేను శ్రమల యందు అత్యాశిస్తా ఉన్నాను. ఎందుకు అంటే, శ్రమ నన్ను దేవుని దగ్గర చేస్తా ఉంది, శ్రమ నన్ను దేవుని రూపంలో మారుస్తూ ఉంది, శ్రమ ఆయనకు ఇష్టంగా జీవించడానికి నాకు ఉపయోగపడతా ఉంది. మరి మన జీవితంలో మరి మన తప్పును బట్టి మనం శ్రమ అనుభవిస్తే మనకు మేలుంటుందా, లేదా మన నీతి కార్యాలు బట్టి మనం శ్రమ అనుభవిస్తే మేలు ఉంటుందంటే, నిజం తప్పు. మరి ఏ మనిషి పరిపూర్ణ కాదు, ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక్కొక్క లోపం మరి దాగిపడి ఉంటుంది. మరి ఆ మనిషికి మరి ఆ శ్రమ నుంచి ఆ యొక్క కష్టము ఏ రీతిగా వస్తూ ఉంటుందంటే, తన జీవితంలో సరే దేవుని పక్షంగా తను నిలబడితే, దేవుని పక్షం రోషంగా నడుము కట్టుకొని నిలబడితే, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, శ్రమలు తన జీవితంలో అడుగడుగున ఉంటాయి. ఎట్లా చెప్పగలవు? అరే, దేవుని మీద శాంతి ఉంటే సమాధానం. నిజం, శాంతి, సమాధానం, నెమ్మది మరి ఆయనలో ఉంది. కానీ వీటన్నిటిలో దేవుడు చెప్తున్నవి ఏంటంటే, శ్రమల యందు అత్యాశించబడతంటూ ఉన్నాడు. చూడు, నిన్ను దేవుడు ఒక ఉన్నత రీతిగా ఉంచాడు. ఏంటంటే, సరే మొత్తానికి దీవించాడు, కారు, బంగళా, నీకు ఏం కావాలో మరి నీ ఆలోచనని సఫలపరచాలన్న వాగ్దానించి జరిగిస్తా ఉన్నావు. ప్రతిరోజు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. నిజమే, మరి నా మాటలలో మరి మీలో నేర్చినలు, మరి మీ మాట నాలో నేర్చినను, మీరు నన్ను అడిగి నన్ను ఇస్తాను అన్నాడు దేవుడు. మరి తప్పకుండా దేవుడు ఇస్తాడు. కానీ దేవుని చేరు కావాలంటే, దేవుని మనస్సును అర్థం చేసుకోవాలంటే, శ్రమ ఒక ఆయుధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. శ్రమ ఏం చేస్తూ ఉందంటే, అపవాది చేస్తా ఉన్న ప్రతి ఒక్క క్రియలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని పక్షం నిలబడినప్పుడు, దేవుని పక్షం పోరాడినప్పుడు, దేవుని పక్షంగా మనం నిలబడినప్పుడు అపవాది యొక్క ఆ కుయుక్తులు మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరి వీటిలో శ్రమ మనం ఏం చేస్తూ ఉందంటే, దేవుని రూపంలో మార్చి ఆయన ఎవరు, ఆయన గుణలక్షణం ఏంటో, ఆయన మంచితనం ఏంటో మనకు కనుపరుస్తూ ఉంటుంది. ఎట్లని చెప్పగలవు శ్రమ? ఎట్లని చెప్పగలవు ఆ యొక్క నింద, ఆ అవమానంలో నువ్వు దేవుని సంతోషపడుతున్నావు? ఎట్లని చెప్పగలవు? మరి ఆ యొక్క వేదనలో, ఆ బాధలో నువ్వు దేవుని సంతోషపడుతున్నావు ఎట్లని చెప్పగలవు అంటే, ఒక్కడిని చెప్పగలవు. ఏంటి అంటే, శ్రమ నీ ఆయుధమైతే మరి దేవుని చేరడానికి అది ఎంతో మెలవుతా ఉంది. శ్రమ నీలో ఉంటే ఏం చేస్తా ఉందంటే, ప్రార్థనలో ఏకాగ్రత ఉంటుంది. శ్రమ నీలో ఉంటే ఆ దేవుడు తప్ప ఈ శ్రమను ఎవరు తీసేయలేడు, ఆ నిశ్చయత నీలో ఉంటుంది. శ్రమ నీలో ఉంటే ఇక నీ యొక్క నీ యొక్క శరీర ఏచ్ఛలు పక్కన పెట్టి మరి ఆయనకి ఇష్టం ఎట్లా జీవించాలి ఈ శ్రమల్లో అని అనుభవిస్తాను. కానీ కొన్ని శ్రమలు మన జీవితంలో ఉంటాయి. శ్రమ నేను దేవుని దగ్గర చేస్తూ నిజమే, కానీ కొన్ని శ్రమలు దేవుని దూరం చేస్తూ ఉంటాయి. చూడు, దేవుని కోసం ఎంత నీతిగా బ్రతికి దేవుడు నాకు ఏమిచ్చాడు? ఇదిగో ఈ శ్రమలా, ఇదిగో ఈ వెలువేతనా, అయ్యో నీతిగా బ్రతుకుతా ఉన్నాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ నిందలు, ఎందుకు నాకు అవమానాలు అంటే చెప్తా ఉన్నాను. చూడు, మరి దేవుడు మన జీవితంలో ఎందుకు శ్రమ అనుభవిస్తాడంటే, నా కుమారుడు ఈ పరిస్థితులైనా నన్ను ఆనుకుంటాడా, ఈ పరిస్థితులు నన్ను ఆనుకున్నప్పుడు నేను తనని ఓదారుస్తాను, నా ఓదార్పు నా గుండె చప్పుడు వింటాడు నా కుమారుడు అని ఆ యొక్క శ్రమలో అర్థమవుతా ఉంటుంది. దేవుని గుండె గాయము శ్రమలో మరి తెలుసుకోగలుగుతాం. చూడు, ఎందుకు అంటే
ఆయన ఏ మనిషి పొందని నింద, ఏ మనిషి పొందని ఆ శ్రమ తను అనుభవించినందుకు తన రక్షణ ఆనందాన్ని అనుగ్రహించాడు. ఏ మనిషి మరి ఇక ముందు తనక వెనకాల ఏ మనిషి పొందని ఆ యొక్క రక్షణ ఆనందాన్ని మనకి ఇవ్వటానికి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. చూడు, బోధక చేయబడిన వృధక దేయబడిన గొర్రె పిల్లవలే మౌనంగా తను ఉన్నట్టుగా లేఖనాలు కనపరుస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో మనం ఏం చేయాలంటే అట్లాంటి శ్రమను కోరుకుందాం కాదు, దేవా ఈ శ్రమను నిలబట్ట నాకు కృపను ప్రదర్శించు. శ్రమ వస్తే నిజమే, శ్రమ తీసేయమని చెప్పపాకు, కానీ ఈ శ్రమల్లో అయ్యా నీవు కూడిన స్థిరమైన మార్పు నాకు అనుగ్రహించు. అందుకే ఒక భక్తుడు అంటాడు ఏంటి అంటే, గర్భగుడిలో మరి శిల్పి అయినా సరే, మరి ఒక శిల్పి దాన్ని చెక్కినది. గర్భగుడిలో అంట ఒక శిల్పము కూడా, అంటే ఎంతగానో పూజించబడతా ఉన్న శిల్పం కూడా ఒక శిల్పి చేత చెక్కబడింది. అదేవిధంగా మన జీవితంలో, మన యొక్క పోరాటంలో, వీటన్నిటిలో దేవుడు మన తోడు ఉన్నాడు, దేవుడు మనం నడిపిస్తాడు అన్న నిశ్చయత నీలో కనుపరచమన్నాడు. దేవుడు ఏం చేస్తాడు అనబాకండి. చూడు, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఊపిరి వదులుతా ఉన్నాం అంటే అది దయ, ఆయన కృప కావాలి. దేవుడు ఏమి ఇచ్చావు అనుకోబాకు. చూడు, మరి నీకు రక్షణ ఇచ్చాడు, మరి వీటన్నిటి బట్టి దేవుని సంతోషించు. కానీ శ్రమలు దేవుని అందించే అయా ఇచ్చిన శ్రమను బట్టి నీకు వందనాలని చెప్పు. చూడు, మరి యోబు అంటాడు కదా, చూడు దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం స్తుతించావు. తన భార్యకి చెప్తా ఉంటాడు ఇదే మాట, దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం స్తుతిస్తూ ఉంటాం, మరి దేవుడు ఏమి ఇయ్యనప్పుడు వెలివేసినప్పుడు దేవుని ఎందుకు స్తుతించావు? చూడు, తన లోకాన్ని గట్టి పట్టుకోవట్లేదు కానీ పుట్టించిన దేవుని గట్టి పట్టుకున్నాం. అదేవిధంగా ఈ శ్రమల్లో నీ యొక్క అవమానాల్ని చూడబాకు, కానీ వీటన్నిటిలో దేవుడు నాకు ఇది కలిగిస్తా ఉన్నాడంటే ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టబోతా ఉన్నాడు, ఒక ఉన్నతమైన ప్రణాళిక నా జీవితంలో జరిగినే ఉన్నాడు అన్న నిశ్చితిలో మరి దేవుని ఎదుట కనుపరచు, దేవుని చూపించు. అందుకైనట్లు నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనుపరుస్తాను, నా వాగ్దానం నీ జీవితంలో జరిగి నేను దేవుని దరికి చేస్తూ ఉంటుంది. అందుకు దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా నా హృదయంలో తలంపు ఉంచుకుని ఉంటే, అంటే నా హృదయంలో మరి ఏదైతే ఆలోచన గ్రహించక మునిపే నా యొక్క ప్రతి ఒక్క ఆలోచన ముందే నువ్వు గ్రహించితేవి కదా అంటాడు. అదేవిధంగా దేవునితో ప్రార్థించి ఈ శ్రమ తీసేయండి అన్నట్టు, కానీ ఈ శ్రమను జయించడానికి, ఈ శ్రమలో నీ కొరకు నిలబడటానికి నీ కృప నాకు అనుగ్రహించు, నీకు ధైర్యము నాకు అనుగ్రహించి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు ఫలిస్తావు. అప్పుడు దేవుని దయ మరి యొక్క దయలు ఎదుగుతావు. దేవుని గుండె చెప్పు నువ్వు వింటావు. జ్ఞాపకం చేసుకో, శ్రమ పొందవని బాకు. ఆ శ్రమలో ప్రభా దీంట్లో నాకు నెమ్మది అనుగ్రహించు, ఈ శ్రమల్లో నాకు ఓర్పు అనుగ్రహించు, ఈ శ్రమల్లో నాకు ధైర్యం అనుగ్రహించు అన్న వాగ్దానము అన్న యొక్క నిశ్చయత నీలో కనుపరిచి. అందుకే మరి భక్తులు అంటారు ఏంటి అంటే, మరి నిరీక్షణ లేని వారే ఇతరి వారి వలె మనం దుఃఖించబాకండి అంటాడు. అంటే నిరీక్షణ, మనకు ఒక నిరీక్షణ ఉన్నాడు, మన పుట్టించిన దేవుడు ఒక ఉన్నాడు, మన రక్షణ ఇచ్చిన దేవుడు ఒక ఉన్నాడు. ఆయనను బట్టి మీరు అత్యాశించండి, కానీ శ్రమల ఎందు అత్యాశించి ఆయన దరి చేర్చడానికి ఆయన కృప అనుగ్రహించు. అందుకే దేవుని యొక్క బలిష్టం చేతి కింద దీన మనసు కలిగి జీవించు, అప్పుడు దేవుని అత్యుత్తరం ఇస్తాడు, అప్పుడు దేవుని హెచ్చిస్తాడు. అప్పటిదాకా దేవుళ్ళు ఎదుగు, దేవుని జ్ఞానం ఎదుగు, ఆయన పరిపూర్ణ జ్ఞానం ఎదగటానికి దేవా నా నీ కృప అనుగ్రహించు. నువ్వు ప్రార్థించి దేవుడు నిన్ను ఉన్నత రీతిగా నడిపిస్తాడు, దేవుడు ఆయన ప్రణాళిక రీతిగా నడిపిస్తాడు. అప్పుడు ఆ శ్రమల్లో నేను చెక్కుకుంటా ఏ రీతి గర్భగుడిలో ఆ యొక్క శిల్పము పూజించబడతా ఉందో చూడు, చెక్కిన తర్వాత దేవుడు అంతా ఒక ప్రతిమంగా తన రూపంలో మార్చుకున్న తర్వాత ఒక్క దెబ్బ కూడా నిన్ను పనియలు. కానీ సిలువ అంటే ఏంటి అంటే వేదన, బాధ. ప్రతిరోజు నన్ను వెంబడించేవాడు తన సిలువ ఎత్తుకుని ఉపేక్షించుకొని వెంబడించబడాడు. నింద ఉండదని కాదు క్రైస్తవ జీవితంలో, బాధ ఉండదని కాదు క్రైస్తవ జీవితంలో, ఆడగడిగిన నిందలు, ఆడగడిగిన ఒక బాధ, ఒక కష్టం జీవితంలో కలుగుతూ ఉంటుంది. కానీ వీటన్నిటిలో దేవుడు మనతో ఉన్నాడు కదా, ఆ నిరీక్షణ నీతో ఉంచు, ఆ నిరీక్షణ నీలో ఉంచు, ఆ విశ్వాసాన్ని పెంపించుకో, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి. దేవా వీటిలో నిలబట్టానన్న కృప అనుగ్రహించయ్యా, బలం చాలట్లేదయ్యా అన్న మాట నీలో ఉంచు. అప్పుడు నీకు తెలుస్తావు వాటింటిలో దేవుని తోడు ఉంటాడు. నీ పక్షం చేసిన ప్రతి వాగ్దానము ఆ నెరవేర్చగా సమర్థుడే ఉన్న దేవుడు గనక
నడిపించగల సమర్థుడైన దేవుడు గనక వీటన్నిటిలో దేవా నీ శరణు జోచి ఉన్నాను అని కరుణించు, ఆయన దయని, ఆయన కృపని వేడుకో. అప్పుడు ఆయన బలాన్ని, ఆయన యొక్క విజయాన్ని నీకు సొత్త అవుతుంది. మరి వీటన్నిటిలో దేవుని యొక్క సహాయం కోరుతూ నాకు చిన్ని పాట, నాకు చిన్ని ఒక మాటలు దేవుడు దీవించింది కదా.